ప్రారంభించామండి. రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి వానుగోడు వరకు, అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండంలో ముఖ్య ఉద్దేశం ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ర్యాలీ అనేటువంటి తీసుకోవడం, చనిపోయినటువంటి విద్యార్థి మా సోదరు ఎవరైతే ఉన్నారో వారికి ప్రశాంతత కలిగించాలని చెప్పని కోరుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీ కూడాను ఎంతో కొంత న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటూ, మహిళలకు మద్దతు ఉండాలి, నారీ శక్తి అనేటటువంటి కార్యక్రమం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు రక్షణ కల్పిస్తూ నారీ శక్తి అనే కార్యక్రమం ద్వారా మహిళా శక్తిని పెంచడానికి అనేక ప్రణాళికలు తయారు చేస్తుంటే, ఎవరైతే ఒక మెడికల్ చదివిన తర్వాత ఒక డాక్టర్ అయితే ఆ డాక్టర్ పట్ల సమాజానికి సేవ చేసే అవకాశం ఉంది. కానీ ఆ మెడికల్ స్టూడెంట్ కి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్ గంజాయి తీసుకుంటుంటే, మత్తు పానీయాలు తీసుకుంటుంటే అవి తీసుకోవద్దు, మీరు ఇబ్బంది పడతారని హెచ్చరించిన కారణంగా అవి తీసుకొని వాటిని ఎంకరేజ్ చేసేటటువంటి కొంతమంది ఎవరైతే సమాజంలో దుష్టశక్తులు ఉన్నారో వారి కారణంగా జరిగిన ఈ గొడవ కారణంగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి విషయం మీద కానీ, ఢిల్లీలో జరిగిన విషయం కానీ, హర్యానాలో జరిగిన విషయం కానీ, ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఇలాంటి దాడులు జరిగితే, ఇలాంటి మహిళల యొక్క హత్యలు జరిగితే ఒక్క క్యాండిల్ పట్టుకొని కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక ర్యాలీ చేయనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు.